వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం బిగ్ బాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, ఎలిమినేషన్ ఫలించని నాగబాబు ప్రయత్నం. భరణి ఎలిమినేటు గ్రాండ్ ఫినాలేకి చేరింది వీరే. బిగ్ బాస్ తెలుగు 9 షో 14వ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం తెలిసిందే. ఇప్పటికీ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం రెండో ఎలిమినేషన్ ఉండబోతుంది. బిగ్ బాస్ తెలుగు 9 14వ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం తెలిసిందే. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ముందు నుంచి ఊహించినట్టుగానే ఆయన్ని ఎలిమినేట్ చేశారు. నాగార్జున ఈ వారం రెండో ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించిన వెళ్ళిపోయారు. దీంతో మరో ఎలిమినేషన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నేపథ్యంలో దీనిపై క్లారిటీ వచ్చింది. ఆ రెండో కంటెస్టెంట్ ఎవరనేది కూడా తెలిసిపోయింది. ఊహించని కంటెస్టెంట్ హౌస్కి వీడాడు. 14వ వారం రెండో ఎలిమినేషన్లో భాగంగా భరణి ఎలిమినేట్ అయ్యారు. ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా రాత్రినే కంప్లీట్ అయ్యిందంట. దీనికి సంబంధించిన ఎపిసోడ్ని ఈరోజు సాయంత్రం చూపించనున్నారు. అయితే భరణి ఎలిమినేషన్ అంతా ఊహించినదే చెప్పొచ్చు. సుమన్ శెట్టి, సంజన ఎలిమినేషన్ అవుతుందేమో అనుకున్నారు, కానీ భరణి పంపించినట్లు సమాచారం. భరణి ఇప్పటికీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. 6వ వారమే ఆయన ఎలిమినేట్ అయ్యాడు. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు స్కెచ్ వేసి మరీ తీసుకువచ్చారు. నాగబాబు ఒత్తిడి మేరకు పవన్ కళ్యాణ్ రికమెండేషన్ మేరకు ఆయన్ని మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చినట్లు ఆ మధ్య దివ్యల మాదిరి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ వీక్లో నాగబాబు కూడా షోకి వచ్చి ఆమె వ్యాఖ్యలను నిహారిక మధ్య జరిగిన కన్వర్సేషన్ కూడా లీక్ అయింది. ఇందులో నాగబాబు ఒత్తిడి మేరకు భరణిని ఉంచామని తెలిపారు. టాప్ 5లో ఉంచాలని చెప్పినట్లుగా వెల్లడించారు. కానీ అనూహ్యంగా 14వ వారమే ఎలిమినేట్ అవ్వడం అండ్ ఎలిమినేట్ చేయడం ఆశ్చర్యంగా మారింది. నాగబాబు ఒత్తిడి మేరకు నాగార్జున చెప్పిన దాని ప్రకారం భరణి టాప్ 5లో ఉండాలి, కానీ ముందుగానే పంపించారు. అయితే దీనికి కారణం కూడా ఆ వీడియోని అని తెలుస్తుంది. టాప్ 5లో ఉంచితే విమర్శలు వస్తాయని భావించిన నిర్వాహకులు భరణిని ఈ ఆదివారం ఎలిమినేట్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో నాగబాబు చేసిన ప్రయత్నం కొంతవరకు ఫలించిన చివరి నిమిషంలో బెడిసి కొట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే భరణి రీఎంట్రీ తర్వాత కూడా ఏమాత్రం తన ఆటని చూపించలేకపోయాడు. పెద్దగా యాక్టివ్గా లేరు. 1-2 సార్లు అరిచారు తప్ప గొప్పగా ఆడలేదు. అదే సమయంలో ఒరిజినల్గా లేడనే విమర్శలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఆయన ఎలిమినేషన్కి కారణమని తెలుస్తుంది. ఇంకా సుమన్ శెట్టి, భరణి ఎలిమినేట్ కావడంతో టాప్ 5 కంటెస్టెంట్ ఎవరనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే కళ్యాణ్ పడాలా ఫైనల్కి చేరుకున్నారు. దీంతో ఇమ్మాన్యుయల్, తనుజ, సంజన, డీమాన్, పవన్ హౌస్లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నారు. ఈ సోమవారం నుంచి వీరికి సంబంధించిన స్వాగతం ఎపిసోడ్లు నిర్వహిస్తారు. వారి జర్నీలను కీర్తిస్తారు బిగ్ బాస్. ఇక ఈ 5గురు మధ్య బిగ్ బాస్ టైటిల్ పోరు సాగుపోతుంది. మరి వీరిలో ఎవరికి ఈసారి బిగ్ బాస్ ట్రోఫీ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ ఇమ్మాన్యుయల్ విన్నర్ అనేది ఫిక్స్ అయిందంట. మరి ఆయన్నే విన్నర్ని చేస్తారా, కామన్ మ్యాన్ కళ్యాణ్ని పడాలని విన్నర్ని చేస్తారా అనేది అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ వరకు మాత్రమే అయితే ఆగి చూడాలి. ఇంకా ఈ బిగ్ బాస్ నేను ఇంతవరకు చాలా రసవత్తరంగా సాగిన విషయం మనందరికీ తెలుసు. ఇంకొక వారమే మిగిలిపోయింది. ఈ ఒక్క వారంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనేది మొత్తం తేలిపోతుంది. అంతేకాదు ఇక షో అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనము బిగ్ బాస్ 10 వరకు ఆగాలన్నమాట. ఇదండి బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను.